నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. షాక్ తగిలిన వెంటనే గుడ్ న్యూస్. నువ్వు కేక బజ్జీ అలా వెళ్ళిన వెంటనే ఇలా వచ్చింది. ఏమొచ్చింది? ఈ జంపు జనాలకు ఏమొచ్చింది చూద్దాం. కండువలు కప్పుకున్నారు కదా వీళ్ళు. హర్భజన్ సింగ్ మాజీ క్రికెటర్ అన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న హర్భజన్ సింగ్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరిండు. బ్యాటు బాలు వికెట్లు అన్నీ చెత్తబుట్టలు పడేసి ప్రజలు గెలిపించినటువంటి పార్టీని కూడా బొందబెట్టి, అంటే వీళ్ళు నామినేటెడ్ పోస్టులు, ప్రజలు గెలిపించడు కాదు, అక్కడే ఎమ్మెల్యేలు గెలిపించినటువంటి వ్యక్తులు, దాన్ని కూడా బొందబెట్టి చేసిండు. రాఘవ చద్దాతో పాటు బీజేపీలో చేరిన 6 సభ్యుల్లో హర్భజన్ ఒకరు. బజ్జీకి ఇప్పుడు ఢిల్లీ, పంజాబ్ ప్రాంతాల్లో సిఆర్పిఎఫ్ కమాండోలు భద్రత కల్పిస్తారు. హర్భజన్కు భద్రత కల్పించని కేంద్రం నుంచి ఆమోదముద్ర పడగానే పంజాబ్ పోలీసులు ఆయన భద్రతను ఉపసంహరించుకున్నారని తెలుస్తోంది. పార్లమెంటు సభ్యుడైన హర్భజన్కు పోలీసు భద్రతలో 9-10 మంది సిబ్బంది ఉండేవారు. శనివారం ఆ భద్రత తీసేశారు. ఇప్పుడు జలంధర్లోని ఆయన ఇంటి బయట సిఆర్పిఎఫ్ సిబ్బంది కనిపిస్తున్నారు. శనివారం ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు చేసిన నిరసనలో హర్భజన్ ఇంటి గోడపై ద్రోహి అని స్ప్రే పెయింట్ వేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరిన మరో 2 రాజ్యసభ సభ్యులు అశోక్ మిట్టల్, రాజేందర్ గుప్తా ఇండ్ల ముందు కూడా ఇలాంటి నిరసనలే జరిగాయి. రాఘవ చద్దాతో కలిసి బీజేపీలో చేరిన వారిలో సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్, హర్భజన్ సింగ్, రాజేందర్ గుప్తా, స్వాతి మాలివాల్, విక్రమ్జిత్ సహ్నే ఉన్నారు. మరోవైపు ఇటీవలే రాఘవ్ చద్దాకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ భద్రత ఇచ్చింది. ఆయనకు పంజాబ్ ప్రభుత్వం జెడ్+ కేటగిరీ భద్రతను ఉపసంహరించుకున్న నేపథ్యంలో కేంద్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఉపసంహరించుకుంటుంది. ఇప్పుడు కేంద్రం ఏం ఇబ్బంది లేదు. అధికారపక్షం పార్టీలో ఎవరు చేరినా వాళ్ళ వాష్రూమ్ నుంచి పోలీసు వాళ్ళు ఉంటారు. ఇక అంత సెక్యూరిటీ ఉంటుంది, ఏం ఇబ్బంది లేదు. ఆ డోర్ దగ్గర ఉంటాడు వాడు. వాష్రూమ్కి పోయినా డోర్ దగ్గర నుంచి కార్యాలయం దగ్గర ఫుల్ సెక్యూరిటీ. ఎందుకంటే పార్టీ మారింది కదా వీళ్ళు. పార్టీ మారింది, అధికార పార్టీలోకి వచ్చారు కాబట్టి సకల సౌకర్యాలు, భద్రత ఎందులో లోపం ఉండదు. మీరు కావాలంటే ఒకవేళ ఫోన్ చేస్తే కేంద్రానికి మీ ఇంటి ముందే హెలికాప్టర్ వచ్చి ఆగుతుంది, ఎటైనా వేరవచ్చు. అంత భద్రత, అన్ని సౌకర్యాలు, అంత ఉండదు. బ్రహ్మాండంగా చూసుకుంటారు. ఏం రండి, ప్రజలను మోసం చేయాలి. ప్రజలను మోసం చేసుడు మీ ధర్మం. కానీ నమ్ముకున్న ప్రభుత్వాలు ఏ పార్టీలో చేరినో ఆ పార్టీలు మీకు సకల సౌకర్యాలు కల్పిస్తాయి. ఉండండి, మంచిగా ఎంజాయ్ చేయండి. ఏమున్నది, ఓట్లు వేసిన మేము పిచ్చోళ్ళం, అంతే కదా. సరే కానీ అదేవిధంగా జెడ్+ కేటగిరీ భద్రత ఉపసంహరించుకున్న నేపథ్యం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 2న రాఘవ చద్దాను రాజ్యసభ డిప్యూటీ లీడర్ స్థానం నుంచి ఆప్ తొలగించింది. రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శల పూర్వకంగా మాట్లాడలేదని ఆప్ ఆరోపించింది. అందుకే ఎందుకు విమర్శ చేస్తారు? ఆమ్ ఆద్మీకి కూడా తెలవాలి. ఇప్పుడు ఒక రకంగా అసెంబ్లీలో బీఆర్ఎస్ను విమర్శించకుండా కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడు అంటే ఏమనుకోవాలి? ఇంకో వారం 10 రోజులు అయితే జంప్ అనుకోవాలి. ఇక ఎవరైతే ఇతర పక్షాన్ని తిట్టారో, లేకుంటే ప్రభుత్వాన్ని తిట్టారో, ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రభుత్వాన్ని తిట్టకుండా మెచ్చుకునేటోళ్ళు ఉంటారు చూడు, వాడి వల్ల ఎప్పుడైనా ప్రమాదమే. వాడు ఎప్పుడో జంపు జలానికి గోడ ఎక్కి దుంకుతాడు వాడు కండువా కప్పుకోవడానికి. కాబట్టి ప్రజలారా, మనం నాయకులను గెలిపించి మనం మోసపోతున్నాము. కానీ పార్టీ కండువా కప్పుకున్నాడు మాత్రం సర్వసుఖాలు అనుభవిస్తున్నాడు. భద్రతతో పాటు సర్వసుఖాలు అనుభవిస్తున్నాడు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు జరుగుతున్న అవమానాలలో ఎన్నో ఉన్నాయి. అందులో ఆప్ ఎవడు ఆపలేక వాళ్ళని అట్లా ఏరీరు. ప్యాకేజీలు గొప్పగా ఉంటాయి, చాలా బాగుంటాయి, ఏం నంది లేదు. ఏమంటారు మరి ప్రేక్షకులారా? ఈ జంపు జనాలకు కేంద్ర ప్రభుత్వం సకల సౌకర్యాలతో పాటు భద్రత కూడా ఏర్పాటు చేసింది. హాయిగా ఉండండి, నిశ్చింతగా కాలు మీద కాలు వేసుకొని, గుండెల మీద చేసుకొని గాఢ నిద్ర వండి, ఏం రంది లేదు అని. ఇది న్యాయమైన ప్రజాస్వామ్యంలో మనం ఒప్పుకోవచ్చా? ఇవాళ బీజేపీని కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా రాష్ట్రంలో కూడా ఉన్నారు జంపు జనాలు. కారు గుర్తులో గెలిచిరు, అదే కారులో పోయి అక్కడ చైన్ పట్టుకున్నారు. వాళ్ళని కూడా ఏమందాం మనం? ఓటేసిన వాళ్ళు పిచ్చోళ్ళ? మీడియా పిచ్చిదా మిమ్మల్ని వార్త కవరేజ్ చేస్తున్నందుకు? ఎవరు పిచ్చోళ్ళు? ఇది మంచి పద్ధతేనా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.